జరిగినప్పుడు మేమే చేసామని క్లెయిమ్ చేసుకుంటూ ఉత్తరాలు మన మీడియాకు రాస్తుంటారు. అప్పుడు అదొక నిరసన రూపం. ఇదేమో ఒక రహస్య చర్యలు అంటే సార్ సెంటిమెంట్ కోసం ప్రజల మీద ప్రజల నుంచి ఆ సెంటిమెంట్ తీసుకోవడానికి ఏవైనా కుట్రలు కుతంత్రాలు కూడా చేసే అంశాలు మనం చాలా చూస్తుంటాం. ఎక్కువగా సినిమాల్లో జరుగుతుంటాయి ఇలాంటివన్నీ కూడా. సో అలాంటివి కూడా ఎన్నికల్లో ఛాన్స్ ఉందంటారా? ఇంకా పీక్ మూమెంట్లో అంటే అలా కూడా వాళ్ళే అవతల వాళ్ళు దాన్ని ఎక్కువగా చెప్పుకోవట్లేదు కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు దాన్ని అసలు ఏమి పట్టించుకోనట్టు ప్రతి విషయం మీద స్పందించే వాళ్ళు ఈ విషయం మీద అసలు ఏమీ వాళ్ళు పెద్ద స్పందనే చెప్పట్లేదు. సార్ నాయకుల భద్రత అన్నది ఎలక్షన్ కమిషన్ కూడా సంబంధం ఉంటుందా? ఎవరికి ఎంత భద్రత? తప్పకుండా అండి. ఇప్పుడు లోకేష్కు జెడ్ కేటగిరీ ఇచ్చారు కదా, కేంద్రమే అనుకోండి, కానీ ఎన్నికల సంఘానికి తెలియకుండా ఇచ్చే అవకాశం లేదు కదా. ఇప్పుడు లోకేష్కు జెడ్ కేటగిరీ ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళ సంగతి కూడా ఆలోచించారు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి సార్? ఎప్పటి నుంచి ఆయన కూడా ఇమ్మని అడిగారు, ఇది వరకు ఇవ్వచ్చు, వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వమే ఉంది కాబట్టి ఎన్నికల సంఘం అడిగితే ఇవ్వచ్చు. ఆయన మామూలుగానే వీళ్ళని పెట్టుకొని ఉంటాడు, బౌలర్లు వాళ్ళని పెట్టుకొని ఉంటారు. ఆయన బౌన్సర్లు భారీగానే ఉంటారు. అసలు తన ఖర్చులో చాలా వరకు అదే అయిపోతుంటుందని ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. సార్ ఎవరికైనా ఇవ్వచ్చా జెడ్ కేటగిరీ? కేంద్రం అనుకుంటే నాయకుడికి ఈ పదవి ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, ఏమన్నా దానికి ఏమన్నా థ్రెడ్ పర్సెప్షన్ వాళ్ళ ప్రమాదం ఏ స్థాయిలో ఉందని అంచనా వేసిన తర్వాత వాళ్ళు కన్విన్స్ అయితే ఇచ్చేయచ్చు. హోంశాఖ ఎవరికైనా ఇవ్వచ్చు. రౌడీలకు దొంగలకు కూడా ఇస్తారు కదా. ఉదాహరణకు వాళ్ళ మధ్య ఘర్షణలు ఎక్కువగా ఉంటాయి, నా ప్రాణానికి హాని ఉందంటే అతనికి ఇస్తారు. ఇంకోటి ఈరోజు జరిగింది జగన్ది వాస్తవానికి మన నర్సాపురం సీట్ సాధించకపోయినా కానీ రఘురామకృష్ణరాజు జగన్ బెయిల్ మీద వేసినటువంటి కేసు అది సుప్రీంకోర్టులో వచ్చింది. చాలా కథలు నడుస్తున్నాయి కదా, ఇది అవుతుంది అది అవుతుందని. ఏం కాలేదు, అది ఆగస్టుకు వాయిదా పడింది. ఆగస్టు అంటే ఎన్నికలు అన్నీ అయిపోతాయి. వాళ్ళను ఆయన ఈ 2 కోరికలు బెయిల్ రద్దు చేయాలి, ఈ కేసులను వేరే రాష్ట్రానికి బదలాయించాలని. ముందు బెయిల్ ఎందుకు రద్దు చేయాలి ఇట్లాంటివి జనరల్గా వాళ్ళు మాట్లాడి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయన ఏమన్నారంటే ఫైనల్గా సిబిఐని మీరు ఎందుకు ఆలస్యం అవుతుందో మాకు తెలియజేయండి అన్నారు. ఆయన అన్నది ఒకటే, ముఖ్యమంత్రి కాబట్టి ఆలస్యం కాకూడదు, వేరే సాంకేతిక కారణాలు అవి ఏమున్నాయో మాకు తెలియజేయండి, ఇవి 2 కలిపి ఆగస్టులో విచారిస్తామన్నారు. కాబట్టి స్పష్టంగా చెప్పగలిగిందని ఎన్నికల మీద కానీ జగన్కు కానీ ఇప్పటి వరకు ఈ కేసుల వల్ల తక్షణం ఏమీ ఆయనకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు అనేది ఒకటి అర్థమవుతుంది. నిన్నటి నుంచి పొద్దున్న నుంచి కూడా అది చాలా చెప్తున్నారు. అంటే ఉన్నది చెప్పుకోవడం చాలా మంచిది కదా, ఏదో జరగబోతుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ఆయన ముఖ్యమంత్రి పదవి పోతుంది, ఆయన బదులు షర్మిలను ముఖ్యమంత్రిని చేస్తారా, భారతిని చేస్తారా, అసలు దానికోసమే చర్చ వచ్చింది అని పేజీలు కట్టలు రాసి గంటలు చర్చించారు మన మిత్రులు చాలామంది. ఎన్నికలు దాదాపు అయిపోతున్న పరిస్థితుల్లో ఇప్పుడు కూడా అది ఆగస్టుకు వాయిదా పడుతుంది. సో నిజానికి చెప్పుకునేదానికి మధ్యలో ఎంత తేడా ఉంటుందో ఇక్కడ మనకు తెలుస్తుంది. త్వరగా తేలితే మంచిది, ఎవరు కాదంటారు. రఘురామకృష్ణరాజు గారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి రఘురామకృష్ణరాజు ఇంక లేనట్టేనని ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టీల నుంచి అనుకోవాలి. మరి రాజకీయ పార్టీలు ఎవరైనా స్పందించట్లేదు కదా. ఆయన ఇండిపెండెంట్గా నిలబడతారా, ఇంకా ఆయన సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. పైగా సమయం కూడా చాలా ఎక్కువగా ఉంది. మీరు ఇప్పుడు ఈరోజు ఇంకోటి కూడా గమనిస్తారు కదా, కడపలో ఆదినారాయణ రెడ్డి తనకు కడప పార్లమెంట్ సీటు కావాలంటున్నారని, ఆ మేరకు జమ్ముల మడుగు సీటు తెలుగుదేశానికి ఎక్స్చేంజ్ చేస్తారని ఇట్లాంటివి వస్తున్నాయి. అక్కడ చెంగలరాయుడు ఆయన నిరసనలు అవన్నీ ఆయన తెలుపుతూ ఉన్నాడు. తమాషా ఏమంటే ఇన్ని సర్దుబాట్లు ఇన్ని గుండె మార్పిళ్ళు జరుగుతుంటే ఎవరు ఈ రాజు గురించి ఏం చేయట్లేదు మరి. పైగా ఈ జీవీఎల్ అయితే కనుక వచ్చి డబ్బున్న వాళ్ళకే వచ్చింది, ఆ కులం వాళ్ళకే వచ్చింది, బాహాటంగా ఆయన తిరుగుబాటు చేసాడు. కాబట్టి పరిస్థితి ఎంత అస్తవ్యస్తంగా ఉందో మీరు చూడండి. పెద్ద పార్టీ, పాలక పార్టీకి ఇది పరిస్థితి. సార్ ఇంకా ముందు ఇంకా చాలా చూడాల్సి ఉంటుందా? చాలా జరగవచ్చండి, ఇంతటితోనే ఆగిపోతాయని చెప్పలేం. బికాజ్ దేర్ సఫిషియంట్ టైం ఉంది కాబట్టి, మోర్ దాన్ ఇనఫ్ కాబట్టి. కేసీఆర్ నాని కూడా మాట్లాడుతున్నాడు. ఉదాహరణకు సుజనా చౌదరికి టికెట్ అమ్ముకున్నారు, అది ఆయన మహేష్కు రావాలని ఆయన ఉద్దేశం మనకు తెలియదు. కానీ వీళ్ళందరి మీద మటుకు ఒక నిరసన అయితే వస్తూ ఉంది, అంతవరకు సందేహం లేదు. ఒక్క బండారు మటుకు చాలా ఆవేదన బాధ అవన్నీ వెలిబుచ్చి సర్దుకుంటాను ఏదో చెప్తున్నాడు. కానీ బట్ ఇంకా దుమారాలు అయిపోయాయని మనం చెప్పలేం. ఉన్నాయి తుఫాను, ఇది వెలుతురు లాంటి భ్రాంతి, తుఫాను ముందరి ప్రశాంతి అని
సార్ ఈ మండలి ఒకవేళ జనసేన టికెట్ కానీ తీసుకుంటే దీని పర్యవసానం ఏమైనా ఉంటుందా? పెద్దగా ప్రజలు దీని మీద అంత ఆసక్తి చూపించరు, ఆ నియోజకవర్గానికి పరిమితం అవుతుందా? రాష్ట్ర వ్యాప్తంగా దీని ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుందా? అంటే జనసేనను బీజేపీ కలవమని అడిగిందని అది వరకు ఆయన పవన్ కళ్యాణ్ చెప్పాడు. అది కాదు, అసలు తెలుగుదేశంలో భాగం, తెలుగుదేశంలో కలిసిపోయిందని వైసీపీ వాళ్ళు చెప్పారు. ఈ పద్ధతిలో తెలుగుదేశం వాళ్ళకు పునరావాస కేంద్రంగా జనసేనను మార్చుకుంటే మటుకు ఆ పార్టీ యొక్క స్వతంత్రమైన ఉనికికి తప్పకుండా ఇబ్బంది ఏర్పడుతుంది. వాళ్ళు ఒకటే ఏదో అవసరం కోసం వేరేది పెట్టారు అనే ఒక ఆరోపణ, నింద పవన్ కళ్యాణ్ భరించాల్సి వస్తుంది. ఇంక అందులో అంత కాకుండా తన స్వతంత్ర పాత్రను నిలబెట్టుకోవాలి అనేంత బలమైన ప్రత్యేకత ఆయన చూపించట్లేదు. అంటే మాటల్లో విధానాల్లో చూపించకపోతే మనుషులను కూడా అక్కడి నుంచి, అందులో మండలి ఆయన ఈరోజు ఆయన మొన్నటైనా అండి ఎప్పటి నుంచో ఆయన డిప్యూటీ స్పీకరు, పశుసంవర్ధక శాఖ రావడం ఏం అవదండి. అంటే అక్కడ వ్యతిరేకత అది అట్లాగే ఉంటుంది అంతే. అంటే వీళ్ళకి మంచిదే కదా, జనసేన కొత్త పార్టీ కాబట్టి ఉంటుంది, కానీ వాళ్ళు అలా ఉండాలి కదా. ఎన్నికల వరకు అకామిడేషన్ కోసం, టికెట్ కోసం వచ్చిన వాళ్ళే, కానీ వాళ్ళేం ఫిలాసఫీ కోసమో లేకపోతే ఈ పార్టీని బలోపేతం చేస్తామని రాలేదు. ఇష్టంతో వచ్చింది కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద అతి ఇష్టంతో వచ్చింది, అదేం రాలేదు. వాళ్ళు కేవలం సీటు కోసం వచ్చారు, ఆ సీటు వాళ్ళకి ఇస్తే వాళ్ళు నిలబడుతున్నారు అంతవరకే, కానీ అక్కడ వేరేదేం లేదు ఇంకా. అందుకని అది ఎలా అవసరార్థం వచ్చిన వాళ్ళు ఎలా బలోపేతం చేస్తారు? గతంలో పైగా వీళ్ళంతా ఇంత సీనియర్లు, ఇప్పుడు వేరే పార్టీలో దాన్ని ఏదో బలోపేతం చేసేది ఉండదండి. పవన్ కళ్యాణ్కి ఉన్న స్ట్రెంత్ అంతా సోషల్ సెక్షన్, అభిమానులు, యూత్. వాళ్ళకి చాలా బలంగా సందేశం ఇచ్చి తన వైపు మలుచుకోవాలండి. ఆయన అక్కడే మొదటే చెప్పాను నేను, ఆయన అక్కడే గ్యాప్ తెచ్చుకుంటున్నాడు. ఆయన విధానాలు